నగర శివారు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 తులాల బంగారం, 1,40,000 నగదు, 35 తులాల వెండి చోరీ. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 16 తులాల బంగారం, 1,40,000 నగదు, 35 తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా విలపించిన బిజిలీ తిరుపతి, బిజిలీ సరిత దుండగులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నేను రాత్రి అనక్కడ పగలనకుండా నైట్ 10 గంటల రాత్రి మోతిలో కడుపులో మన్ను దుమ్మువాడా. నేను ఎట్లా మోగన్నాయి బతికినా మోగని కూడా చెప్పలే. ఈ చిన్న రూమ్ లో పడి అంత బాధ చేసి తిరుపతి స్కూల్ పని చేసుకుంటాం. మేము జ్యూస్ సెంటర్ పెడతాం. జ్యూస్ సెంటర్ పని చేస్తాం. భార్య ఎక్కల కష్టం ముక్కలు చేసుకొని పెట్టుకున్న పైసలు బంగారం పెళ్లి పెట్టింది. మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుంది, కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంది. అది కలిపి 16 తులాలు దాకా ఉండే. 1,40,000 అప్పు కడదామని తెచ్చిపెట్టిన ఇంట్లో. అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని చేసింది. ఆ పైసలు పెట్టుకున్న పైసలు అవి ఇంట్లోనే ఉండే. రోజు దుడ్డికాడికి పోతా, పందుల దుడ్డికాడికి రోజు తీసుకుపోతాం. కానీ ఏంటంటే ఆపోజిట్ పని మీద మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము. అది నైట్ అయిపోయింది. పొద్దుగాల చూస్తే లేదు. తాళం మీద కొట్టి పెట్టారు. అల్మారం ఓపెన్ చేసి ఉంది. తాళం కింద పడింది. దొంగలు పడ్డారు. రాత్రి ఏళ్ళ వరకు మరి ఇక్కడ నేను సాయంత్రం 3 గంటల వరకు ఉన్నా. ఇక్కడ రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది. 8-9 గంటలకు ఉంటుంది. కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. వర్షం పడ్డది. అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. నేను తొందరగా ఊరు పోయినాం. ఊరు పోయేసరికి చూసిన వాళ్ళు ఎవరో చేసిరు. అది వెండి 35 తులాలు ఉండే పట్టవలసింది. మేము పెళ్లి పెట్టినాం. అది మేము మళ్ళీ బిడ్డ కోసం అని కొనిపెట్టినా. ఇమ్మ కోసం బిడ్డ కూడా కొనిపెట్టినా. బంగారు ఇమ్మ కోసమే. అది కూడా పోయింది. ఎవరైనా ఉంటే దొరికిస్తారు. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.